యోహాను సువార్త 6వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే యేసు ప్రభు చెప్తారు, జీవాహారమును నేనే, నన్ను ఎవరైతే కలిగి ఉంటాడో వాడు జీవమును కలిగిన వాడు, నిత్య జీవం వారికి సొంతమవుతుంది అని. అంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం మీరు చూసినప్పుడు కూడా, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడి దగ్గర ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. మన శరీరానికి ఏ విధంగా ఆహారం కావాలో ఆత్మకి కూడా ప్రతిదినము ఆహారం అనేది అవసరం. ఈ ఆహారం మనం ఆత్మకి ఇవ్వలేకపోతే ఏమవుతుంది అని అంటే, ఆత్మ కొంచెం కొంచెంగా కృషించిపోతూ చివరికి ఆత్మీయ మరణాన్ని పొందుకుంటుంది. అపవాది మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటో తెలుసా? దేవునికి మీ ఎడల ఉన్న ప్రణాళిక నీ జీవితంలో జరగకూడదు అని. ఏది ఏమైనా కానీ నువ్వు దేవునికి దగ్గర